తమిళనాడులో జరిగే ఎన్నికల్లో తొలిసారి బరిలోకి దిగుతోన్న టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ దూకుడు పెంచారు. తాజాగా ప్రచార కమిటీని ప్రకటించారు. అడ్డంకుల్ని అధిగమిస్తూ ఎన్నికల రణక్షేత్రంలో తేల్చుకునేందుకు ముందడుగు వేస్తున్నారు విజయ్. కరూరులో జరిగిన తొక్కిసలాట ఘటన చేదు జ్ఞాపకాన్ని మిగిల్చినా వెనకడుగు వేయకుండా ఎన్నికల బరిలో ముందుకే అడుగేస్తున్నారు టీవీకే అధ్యక్షుడు విజయ్. వైపు తన అభిమానులకు, మరోవైపు రాజకీయ వ్యూహకర్తల్ని ఆసరాగా చేసుకుని రాజకీయ రణక్షేత్రంలో విజయ్ బావుట ఎగరవేసేందుకు ఎత్తులు వేస్తున్నారు. కరూర్ తొక్కిసలాట ఘటన తర్వాత కోర్టులు, కేసులు కొంత అడ్డంకిగా మారినా వచ్చే ఎన్నికల వైపు వడివడిగా అడుగులు వేస్తున్నారు ఇళయ దళపతి. తాజాగా 10 మంది పేర్లతో పార్టీ ప్రచార కమిటీని ప్రకటించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి బుస్సి ఆనంద్, జనరల్ సెక్రటరీ ఆదవ్ అర్జున, పార్టీ హై లెవెల్ అడ్మినిస్ట్రేటివ్ కమిటీ చీఫ్ కోఆర్డినేటర్ కేఎస్ సెంగోటియన్తో పాటు ఏ పార్థిబన్, బి రాజ్ కుమార్, కేవి విజయదాము, ఎస్పీ సెల్వం, కె పిచాయరత్నం కరికాలన్, ఎం శరవు మొహదీన్ అలియాస్ నియాజ్, జె క్యాథరిన్ పాండియన్ సభ్యులుగా ఉంటారని విజయ్ ప్రకటనలో పేర్కొన్నారు. తమిళనాడులోని 243 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన కార్యక్రమాలు, సమావేశాలు, సభలు వంటి వ్యవహారాలన్నీ ఈ కమిటీ పర్యవేక్షణలోనే జరుగుతాయని, కొత్తగా ఏర్పాటైన కమిటీకి పార్టీ కార్యకర్తలు, ఆఫీస్ బేరర్లు పూర్తి సహకారం అందించాలని విజయ్ కోరారు. కొత్తగా బరిలో దిగుతున్న నటుడు విజయ్ ఏ మేరకు సక్సెస్ అవుతారనేది తమిళనాడులో ఆసక్తి రేపుతోంది.